వెంటనే ఎక్కడ ఉండారంటే కేర్ హాస్పిటల్ వెళ్ళాను. వెళ్ళింటే వాళ్ళు ఏం చేస్తున్నారు, కేర్ హాస్పిటల్ అప్పటికే మా ఆయనకి బెడ్ మీద పండబెట్టేసి అన్ని పెట్టేసి ఆ పల్స్ లేవు ఏం లేదని అడుగుతున్నాను. ఏమన్నా పల్స్ లేవు, ఏం సార్ పల్స్ లేవు అంటే ఒక్కరు పలకడం లేదు. ఒక్క హెచ్ఎం పలకడం, హెచ్ఎం అక్కడే ఉంటారు, ఇంకా ముగ్గురు టీచర్లు అక్కడే ఉంటారు. ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు నాకు. ఒక ఏం అడిగినా ఏం జరిగిందంటే కూడా ఏం లేదు బాగా అయిపోతుంది, మీ ఆయన బాగుంటాడు, ఇంటికి తీసుకుపోతాను అన్నారు. చివరికి నాకు ఏం చేస్తారు, అంబులెన్స్ ఎక్కి పంపించారు. నాకు మళ్ళీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లియర్ గా అక్కడ పిల్లలు ముగ్గురు కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లోడు ఇక్కడ తంటే ఇక్కడ కొట్టే ఆయన తప్పించుకొని వస్తే ఒక స్పెట్స్ తీసేసి కళ్ళ అద్దాలు తీసేసి ఒక పిల్లోడు వెనకాల అంటే స్టెప్ దొల్లుకుండా కిందికి వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి అక్కడ కూర్చున్నారంట వామిటింగ్ చేసుకొని. ఆ విధంగా కొట్టి ఒళ్ళంతా గాయాలు చేస్తా ఉంటే ఈ స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు? అది ఈ రోజు అప్పుడు ఏం జరిగిన టైం చెప్పేది నేను ఖచ్చితంగా 3:30 జరిగింది నా ఇది. ఎందుకంటే వచ్చిన ఫోన్ వచ్చేసి 3:45, 4 కూడా కాలేదు, అంతకు ముందే వచ్చింది. అప్పటికే వాళ్ళు హాస్పిటల్ చేర్పించాలంటే 3:30 జరిగి ఉండాలి, లేదా 3:30 మధ్య జరిగి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, 3:30 ఏ టీచర్ వెళ్ళారు కదా స్కూల్ నుంచి, అందరూ ఉండాలి కదా. ఏ టీచర్ మీటింగ్ అంతమంది ఉండి కూడా మా ఆయనకి పిల్లలు కొడతా ఉంటే హెచ్ఎం ఏం చేస్తున్నారు, టీచర్లు ఏం చేస్తున్నారు? ఒక్క రెస్పాండ్ కాకుండా ఉంటే వాళ్ళు కావాలని వీళ్ళు మా ఆయన కొట్టించారు కదా, వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందా ఏమన్నా? లేకపోతే మా ఆయన రెగ్యులర్ స్కూల్ వస్తున్నాడు, బాగా చెప్తున్నాడు, బాగా నీట్గా వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళు సరిగా రాలేదని పిల్లలు ప్రవోక్ చేసి పిల్లల చేత కొట్టించారన్న. దీని వెనక ఎవరో హస్తం ఉంది, నాకైతే అనుమానంగా ఉంది. రాయచోట్లోని ఉర్దూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిన్న ఏదైతే ఉర్దూ ఫిజిక్స్ సైన్స్ సంబంధించిన ఉపాధ్యాయుడు అజీష్ అహ్మద్ మృతి అనుమానాస్పదంగా మారింది. దీనికి సంబంధించి ఏదైతే ఉపాధ్యాయుడు నిన్న 3 గంటల సమయంలో ఏదైతే పాఠశాలలో గుండెపోటు రావడంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని తోటి ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే అదే సమయంలో ఇతను పాఠం చెప్తున్న 10వ తరగతిలో పక్కనున్న 9వ తరగతి విద్యార్థులు గొడవ పడుతుండగా అక్కడికి వెళ్లి వారిని మందలించే క్రమంలో ఆ విద్యార్థులు తిరగబడ్డంతో ఈయన ఆవేశానికి లోనై గుండెపోటుకు గురయ్యాడని ఉపాధ్యాయుల వాదన. అయితే ఏదైతే ఆజీష్ అహ్మద్ ఎవరైతే మరణించాడో ఆజీష్ అహ్మద్ సైన్స్ ఉపాధ్యాయుడు, ఆయన భార్య చెప్తున్న కథనం వేరే విధంగా ఉంది. వారం రోజులుగా ఏదైతే 9వ తరగతి విద్యార్థులు కొంతమందిని గొడవ పడుతుండగా వారిని మందలించడంతో వారి ముగ్గురు ఆయన మీద దాడి చేశారని, ఆ దాడిలో గుండెల మీద కాలితో తనడంతో అతను కింద పడిపోయాడు. దీంతో తీవ్ర కోమాలోకి వెళ్ళాడు. కోమాలోకి వెళ్ళిన ఉపాధ్యాయుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ మరణించాడని ఆమె వాదన చెప్తుంది. ఏదైతే విద్యార్థుల దాడిలోనే అతను మరణించాడు, కానీ దానికి సంబంధించి మిగతా ఉపాధ్యాయులు వాస్తవ విషయాన్ని మరుగున పెట్టి గుండెపోటుతో మరణించాడంటూ చెప్తున్నారు. మొత్తం మీద అయితే విద్యార్థులు అయితే గొడవ జరిగింది మాత్రం ఖచ్చితమని ఉపాధ్యాయులు చెప్తున్నప్పటికీ గొడవను ఆపడానికి ప్రయత్నించిన సందర్భంలో విద్యార్థులు తిరగబడ్డంతో ఈయన హై బీపీకి లోనై మరణించాడని ఉపాధ్యాయుల వాదన. కానీ తన భర్త అయిన ఏజుస్ అహ్మద్ మీద మిగతా ఉపాధ్యాయులు ఏదైతే విద్యార్థులు దాడి చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. వారు ముగ్గురు వెనక నుంచి ముందు వైపు నుంచి దాడి చేశారు. ఈ దాడిలో తన భర్త కోమాలోకి వెళ్ళాడు, ఆసుపత్రిలో మరణించాడని భార్య వాదన. ఏదైతే ఏజస్ అహ్మద్ భార్య రహీం బా కూడా మరో పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలు. మొత్తం మీద ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ముఖ్యంగా ఈ విషయాన్ని రాయచోటి శాసనసభ్యుడు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఖండించారు. ఈ విషయం పైన వెంటనే విచారణ చేయాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రామ్ ప్రసాద్ రెడ్డి మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఏదైతే రామ్ ప్రసాద్ రెడ్డి సూచనల మేరకు ఉపాధ్యాయుడు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏదైతే పోస్ట్ మార్టం తరలించారో ప్రస్తుతం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాతనే అన్ని విషయాలు బయటపడతాయని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన జిల్లా వ్యాప్తంగానో రాష్ట్ర వ్యాప్తంగానో సంచలనం కలిగించింది. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు మధ్య జరిగిన గొడవలో ఉపాధ్యాయుడు మరణించాడనే వాదన పెద్ద ఎత్తున వస్తుంది. నిన్న 3:30 గంటలకు జరిగిన ఈ విషయాన్ని బయటికి రావడానికి రాత్రి 7-7:30 గంటల సమయంలో విషయాన్ని బయటికి తెలియజెప్పారు. ఇంతసేపు ఎందుకు ఈ వాస్తవ విషయాలను పోలీసులు కానీ అదే విధంగా మిగతా ఉపాధ్యాయులు ఎందుకు బయట పెట్టలేదనేది కూడా ఏదైతే చనిపోయిన ఉపాధ్యాయుడు యొక్క బంధువుల వాదన. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే మిగతా అదే పాఠశాలలో పనిచేస్తున్న మిగతా ముగ్గురు ఉపాధ్యాయుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. వారి నిర్లక్ష్యం ఫలితంగానే గొడవ జరిగింది. ముఖ్యంగా తమ భర్త మీద దాడి చేస్తున్న సమయంలో మిగతా ఉపాధ్యాయులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మిగతా ఉపాధ్యాయులు పక్కనున్న రూమ్స్ లో ఉన్నప్పటికీ వారు ఎందుకు తన భర్తకు అండగా రాలేదంటూ కూడా
మరణించిన ఉపాధ్యాయుడు భార్య ప్రశ్నిస్తున్నారు. అయితే వీటన్నిటికీ సమాధానం పోస్ట్ మార్టం లో లభిస్తుందని తెలిసినప్పటికీ కానీ డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారము హై బీపీకి లోనై హార్ట్ అటాక్ రావడంతోనే అతను మరణించాడని చెప్తున్నాడు. మొత్తం మీద అతని మీద దాడి జరిగిందా లేకపోతే విద్యార్థులను మందలించిన సమయంలో అతను హైటెన్షన్ గురయ్యాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఏదైతే ఉర్దూ పాఠశాలలో 9వ తరగతిలో విద్యార్థులు మాత్రం గొడవ పడింది మాత్రం నిజమని తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయుడితో పాటు మిగతా ఉపాధ్యాయులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఈ గొడవ కారణం కానీ నిర్లక్ష్యంగా వహించిన ఉపాధ్యాయులపైన చర్యలు తీసుకోవాలని కూడా మిగతా ఏదైతే మరణించిన ఉపాధ్యాయుడి యొక్క బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇలాంటి ఘటన తరగతి గదుల్లో చోటు చేసుకోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి చెప్పవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యమా లేకపోతే విద్యార్థులు ఈ విధంగా కొట్టుకుంటుంటే చూస్తూ ఉండిపోయిన మిగతా ఉపాధ్యాయుల నిర్లక్ష్యమా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనిపైన పూర్తిగా విచారణకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో డిఈఓ అక్కడ చేరుకున్నారు. అయితే ఇన్ఛార్జ్ డిఈఓ మాత్రం ఇక డిప్యూటీ డిఓ మాత్రం ఇది గుండెపాటుతో మరణించినట్లు ప్రకటించారు. ఈ విషయంతో మరింతగా ఏదైతే మరణించిన ఉపాధ్యాయుని భార్య రహమత్ బి కూడా తీవ్రంగా ఆవేశానికి ఆగ్రహానికి లోబయ్యారు. తన భర్త యొక్క మరణం విషయం పట్ల నిర్లక్ష్యంగా అబద్ధ సమాధానం చెప్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఏదైతే నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులతో పాటు తన భర్త మీద దాడి చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. పోలీస్ స్టేషన్ సిఎస్ఆర్ గారికి వెంటనే ఎక్కడ ఉండారంటే కేర్ హాస్పిటల్ వెళ్ళాను. వెళ్ళింటే వాళ్ళు ఏం చేస్తున్నారు, కేర్ హాస్పిటల్ అప్పటికే మా ఆయనకి బెడ్ మీద పండబెట్టేసి అన్ని పెట్టేసి ఆ పల్స్ లేవు ఏం లేదని అడుగుతున్నాను. ఏమన్నా పల్స్ లేవు, ఏం సార్ పల్స్ లేవు అంటే ఒక్కరు పలకడం లేదు. ఒక్క హెచ్ఎం పలకడం, హెచ్ఎం అక్కడే ఉంటారు, ఇంకా 3 టీచర్లు అక్కడే ఉంటారు. ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు నాకు. ఏం అడిగినా ఏం జరిగిందంటే కూడా ఏం లేదు బాగా అయిపోతుంది, మీ ఆయన బాగుంటాడు, ఇంటికి తీసుకుపోతాను అన్నారు. చివరికి నాకు ఏం చేస్తారు, అంబులెన్స్ ఎక్కి పంపించారు. నాకు మళ్ళీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లియర్ గా అక్కడ పిల్లలు 3 కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లోడు ఇక్కడ తంటే ఇక్కడ కొట్టే ఆయన తప్పించుకొని వస్తే ఒక స్పెట్స్ తీసేసి కళ్ళ అద్దాలు తీసేసి ఒక పిల్లోడు వెనకాల నుంచి అంటే స్టెప్ దొల్లుకుండా కిందికి వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి అక్కడ కూర్చున్నారంటే వామిటింగ్ చేసుకొని ఆ విధంగా కొట్టి ఒళ్ళంతా గాయాలు చేస్తా ఉంటే ఈ స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు. అది ఈ రోజు అప్పుడు జరిగిన టైం చెప్పేది నేను ఖచ్చితంగా 3:30 జరిగింది నా ఇది. ఎందుకంటే నాకు వచ్చిన ఫోన్ వచ్చేసి 3:45 4 కూడా కాలేదు, అంతకు ముందే వచ్చింది. అప్పటికే వాళ్ళు హాస్పిటల్ చేర్పించాలంటే అది 3:30 జరిగి ఉండాలి, లేదా 3:30 మధ్య జరిగి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, 3:30 ఏ టీచర్ వెళ్ళాలి కదా స్కూల్ నుంచి, అందరూ ఉండాలి కదా. ఏ టీచర్ మీటింగ్ అంతమంది ఉండి కూడా మా ఆయనకి పిల్లలు కొడతా ఉంటే హెచ్ఎం ఏం చేస్తున్నారు, టీచర్లు ఏం చేస్తున్నారు, ఒక్క రెస్పాండ్ కాకుండా ఉంటే వాళ్ళు కావాలని వీళ్ళు మా ఆయన కొట్టించారు కదా, వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందా ఏమన్నా, లేకపోతే మా ఆయన రెగ్యులర్ స్కూల్ వస్తున్నాడు, బాగా చెప్తున్నాడు, బాగా నీట్గా వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళు సరిగా రాలేదని పిల్లలకు ప్రవోక్ చేసి పిల్లల చేత కొట్టించారన్న. ఇది దీని వెనక ఎవరో హస్తం ఉంది, నాకైతే అనుమానంగా ఉంది.